లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాగది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ 3-4 రోజుల్లో? ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను. రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్నీ మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? చేస్తే చెప్పండి. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు. సంఘటన అక్కడ ఎన్ని స్థానాలు, ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి? తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1-2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కూపన్ల ప్రదేశాలని మీరు నిర్ణయించారు. అలాగే పైన తిరుమలలో 1, మొత్తం 9. అందులో 4 ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్కులాట జరిగింది. ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది. అందులో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి 5 మంది, ఒక దగ్గర వచ్చి 1, మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి 40 మంది వచ్చి క్షతగాత్రులు అయ్యారు. ఇది వాస్తవం. ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో లాండ్ ఆర్డర్ ఏమైంది? నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసేయట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను.